సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 6 ఏళ్ల చిన్నారి అస్పియా మరణం వెనుక మిస్టరీ వీడింది. అభంశుభం తెలియని పాపను హత్య చేసిన దుర్మార్గులు ఎవరో తేలిపోయింది. పోలీసులు కేసును ఛేదించారు. ఈ కేసులో ఓ మహిళతో పాటు 17 ఏళ్ల బాలుడు కీలకంగా వ్యవహరించాడు. అసలు అస్పియాను ఎందుకు హత్య చేశారు, ఎలా కిడ్నాప్ చేశారు? చిత్తూరు జిల్లా పుంగనూరు అస్పియా హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రోజులు గడిచినా కేసులో మాత్రం పురోగతి కనిపించకపోవడంతో ఉత్కంఠ కొనసాగింది. అయితే తాజాగా కేసును పోలీసులు ఛేదించారు. హంతకులను గుర్తించి కటకటాల వెనక్కు నెట్టారు. ఊహించిన విధంగానే తండ్రి ఫినాన్స్ వ్యాపారంలో లావాదేవీల కుమార్తె ప్రాణాన్ని బలిగొంది. సెప్టెంబర్ 29న సాయంత్రం కనిపించకుండా పోయింది అస్పియా. కిడ్నాప్ అయిన క్షణం నుంచి ఎస్పీ, డీఐజీ లాంటి అధికారులు రంగంలోకి దిగి కేసుపై దృష్టి సారించినా ఫలితం కనిపించలేదు. పాప ఆచూకీ దొరకలేదు. చివరికి 2 రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ లో విగత జీవిగా తేలింది. అయితే ఎలా చనిపోయింది, ఎవరు హత్య చేశారు అన్న విషయాలు తేల్చడం పోలీసులకు సవాల్గా మారింది. సీసీ కెమెరాలో పనిచేయకపోవటం, చిన్న క్లూ కూడా దొరకపోవడంతో కేసు ఛేదంలో ఆలస్యమైంది. అయితే కరెక్ట్ గా వారం తర్వాత నిందితులను గుర్తించారు పోలీసులు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 ఇయర్స్, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారింది, అక్కడి నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. బాలిక తండ్రి అజ్మతుల్లా నడుపుతున్న ఫినాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారితీశాయని ఎస్పీ వెల్లడించారు. వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్ గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఓ మహిళ సహా 17 ఏళ్ల బాలుని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ ఘటనలో మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. ప్రచారం జరుగుతున్నట్లుగా చిన్నారిపై అత్యాచారం జరగలేదని ఎస్పీ మణికంఠ తేల్చి చెప్పారు. అయితే చిన్నారిని నిందితులు చంపేసిన విధానం మాత్రం కన్నీళ్లు పెట్టిస్తోంది. 29న సాయంత్రం బురకా వేసుకుని వచ్చిన ఓ మహిళ బాలికకు చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయింది. తర్వాత అస్పియా నోరు ముక్కు మూసి ఊపిరాడకుండా చేశారు. దీంతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పాప ప్రాణాలు వదిలింది. అనంతరం మృతదేహాన్ని నిందితులు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడేసినట్లుగా విచారణలో తేలిందని ఎస్పీ మణికంఠ వెల్లడించారు. నిజానికి అస్పియాకు తన తండ్రి ఏం చేస్తున్నాడో తెలీదు, ఆయన వ్యాపారం ఏంటో తెలీదు, ఎవరితో గొడవలు ఉన్నాయో కూడా తెలీదు. వాటికి తనకి ఎటువంటి సంబంధం కూడా లేదు. తనకి తెలిసిందల్లా సరదాగా ఆడుకోవడం, స్కూల్కి వెళ్లడం, బుజ్జిబుజ్జిగా మాట్లాడటం మాత్రమే. అటువంటి పసిపాపను అనవసరంగా బలి చేశారు. తండ్రితో ఉన్న విభేదాలకు పాపను పొట్టన పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టా? ఇది న్యాయమా? కామెంట్ చేయండి.